హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనము ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ప్రాబ్లం నెంబర్ 10లో ఉన్నాం. ఇక మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ టేబుల్. అంటే మనం ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ వేస్తారు కదా. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మనం ఎక్సెల్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే దాని గురించి ఫార్ములాస్ యూజ్ చేసి ఇక మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. సో లేదనుకుంటే మీరు www.satellutexon.com వెళ్ళినా మన వెబ్సైట్లో వెళ్తారు. మన వెబ్సైట్లో కూడా మీకు మన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి. సో కోర్సెస్ అన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా మీరు వీడియోస్ అన్నీ చూడొచ్చు. అండ్ ఏదైనా కోర్స్ కావాలని మీరు పర్చేస్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చున్నాను, ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ని మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా చూడండి, ఫైనాన్షియల్ టేబుల్. ఇక్కడ చూడండి, నేను ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేశాడంటే 32,500 రూపీస్ లోన్ తీసుకున్నాను అనమాట, ఓకేనా. ఆ లోన్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసరికి 2.25%, ఓకేనా. సో ఇప్పుడు టైమ్ ఇన్ మంత్స్ అంటే ఏంటంటే 24 మంత్స్ అనమాట, ఓకేనా. అయితే మనం ఏం చేయాలంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి, అదేవిధంగా టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పడిందో కనుక్కోవాలి. నెక్స్ట్ అదేవిధంగా రొటేషన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఈ రెండు కట్టకపోతే చక్రవడ్డీ అంటారు కదా. సో అది ఎంత పడిందో మనం ఇక్కడ ఇది కనుక్కోవాలి. నెక్స్ట్ అదేవిధంగా టోటల్ క్యాష్, ఓకేనా. సో ఇవన్నీ మనం ఫార్ములాస్ యూజ్ చేసి కనుక్కుంటాం, ఓకేనా. సో ఇప్పుడు మామూలుగా మంత్లీ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే చూడండి, మంత్లీ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్, అంటే టోటల్ అమౌంట్ ఉంది కదా, మనం ఏదైనా ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి, ఓకేనా. సో అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2.25% కదా. సో ఇంటూ ఇంట్రెస్ట్, ఓకేనా. ఎంటర్ క్లిక్ చేశాను చూడండి, మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 731 రూపీస్ ఇంచుమించుగా, ఓకేనా. 731 రూపీస్ 25 పైస్ అనమాట, ఓకేనా. ఇప్పటిదాకా టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే 32,500 రూపీస్కి 2.25 ఇంట్రెస్ట్ లెక్కన 24 మంత్స్లో ఇంట్రెస్ట్ ఎంత అని అర్థం, ఓకేనా. టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా కనుక్కుంటామంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఉంది కదా, మంత్లీ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ ఇన్ మంత్స్, అంతే కదా. ఇప్పుడు మంత్లీ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. సో నెక్స్ట్ టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఎన్ని మంత్స్లో ఉంటుందో అన్ని మంత్స్ మల్టిప్లై చేసామంటే టోటల్ ఇంట్రెస్ట్ మనకు వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 17,550 రూపీస్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ రొటేషన్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఈ రెండు కూడా కట్టలేదు అనుకుందాం. ఇప్పుడు రొటేషన్ ఇంట్రెస్ట్ అంటే చక్కెర వడ్డీ, ఓకేనా. ఇది ఎంత పడుతుంది? సో ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి అమౌంట్ ఎంత ఉంది? 32,500 కదా, ప్లస్, ఓకే, ఇవన్నీ ప్లస్ చేస్తారనమాట. ప్లస్ మంత్లీ ఇంట్రెస్ట్, ఓకేనా, మంత్లీ ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఎంటర్ చేసి చూడండి, 50,781 రూపీస్, ఓకేనా. నెక్స్ట్ టోటల్ క్యాష్ అంటే ఇప్పటిదాకా మొత్తం ఇవ్వాల్సినవన్నీ టోటల్ క్యాష్ అనమాట. ఎంత అంటే రొటేషనల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, రొటేషనల్ ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్ చూడండి 83,281 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, 32,500 రూపీస్ తీసుకుంటే లాస్ట్కి మీకు ఎంత అయిందో చూడండి, ఇంట్రెస్ట్ పడితే 83,281 రూపీస్ అయింది. అంటే మీకు ఇక్కడ ఈ యొక్క చక్కెర వడ్డీ అనేది ఏ రేంజ్లో మీకు ఉంటుందనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా. ఇదో మన టాపిక్ అయితే ఇది. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ మీరు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, నా కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పొందండి, ఓకేనా. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.